త్యాగాలకు మారుపేరు, బంజారాలకు ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే, మాజీ మంత్రి కమలాకర్ అన్నారు. బుధవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో సంత్ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. మొదటగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ త్యాగాలకు ప్రతీకని, ధైర్యానికి మారుపేరని కొనియాడారు. దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. జంతు హింస వద్దని, హిందూ ధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని తెలిపారు. బంజారాలు సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర భవన నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి 30 లక్షల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. 285 సంవత్సరాలు ఈరోజు 280 సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహానుభావుడు జన్మించిండు. వారే సంత్ సేవాలాల్ మహారాజ్. ఆ 280 సంవత్సరాలలో ఈ దేశం మొత్తాన్ని కూడా కాలినడకను పర్యటించుకొని ఒక గిరిజనులే కాదు, ఒక బంజారాలే కాదు, అందరూ కూడా శాంతిని కోరుకోవాలని, హింస తావు ఉండద్దని, ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలని, బంజారాల అభ్యున్నతి కోరుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. అందుకే ఈరోజు 285వ సంవత్సరం యొక్క వారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఎప్పుడు సంత్ సేవాలాల్ మహారాజు జన్మదినం ఉండడంగా ఒక్కరోజు తప్పకుండా హాజరైన ఇక్కడికి. ఎందుకంటే ఒక దైవ భక్తుడు సంత్ సేవాలాల్ మహారాజ్, ఒక గొప్ప వ్యక్తుడు. మనకు తిరుపతి దేవస్థానం పోయినప్పుడు ఈయన తిరుమల వెంకటేశ్వరుని యొక్క భక్తుడు ఇతను. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజు మర్చిపోవద్దు. మీరు మా యాడీజే చరిత్ర తీసుకోవాలి.